చేస్తారు కదా. అంటే ఈ 543 మందిలో ఒక 100 మంది 16వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత వాళ్ళలో ఒక 30 మంది ఓడిపోయినారు అనుకుందాం. అలా ఓడిపోయిన వాళ్ళు అందరూ కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఏమనాలి? లేమ్ డక్ సెషన్. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉండి తరువాతి సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఏర్పాటు చేసుకునే చివరి సమావేశాన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉండి తరువాతి సభకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళందరూ కలిపి ఏర్పాటు చేసుకునే సమావేశాన్ని లేమ్ డక్ సెషన్ అంటారండి. ఇది బ్రిటిష్ పార్లమెంటరీ సాంప్రదాయం. ప్రస్తుతం భారతదేశంలో ఈ సాంప్రదాయాన్ని కొనసాగించట్లేదు. ఇది మనకి సభ సమావేశాలకు సంబంధించింది. అదేవిధంగా ఇదే సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన మరో పదం ఏంటంటే కోరం. ఆల్రెడీ దీని గురించి ఒక సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. కోరం అంటే కనీస సభ్యుల సంఖ్య. సమావేశం కావాలంటే, సభ సమావేశం కావాలంటే ఉండవలసిన కనీస సభ్యుల సంఖ్య. అది లోక్సభలో అయితే 55 మంది, రాజ్యసభలో అయితే 25 మంది కోరంగా చెప్పడం జరుగుతుంది. ఇది సమావేశాలకు సంబంధించినటువంటి సమాచారం. ఈ పార్లమెంటు సమావేశాలు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మనం బిల్లుల గురించి తెలుసుకోవాలండి. రకరకాల సందర్భాల్లో మనం రకరకాల బిల్లుల పేర్లు వింటాం. సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు, పబ్లిక్ మెంబర్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు, ద్రవ్య బిల్లు, ఆర్థిక బిల్లు, ఇంకా రాజ్యాంగ సవరణ బిల్లు, ఇట్లాంటి బిల్లు అన్నీ రకరకాల పేర్లు వింటాం. సో ఈ బిల్లు అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. బిల్లు అంటే ఒక చట్టం చేయడానికి సంబంధించిన ప్రతిపాదన. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి? మహిళలకి చట్టసభల్లో అంటే లోక్సభలో కానీ రాష్ట్రాల విధానసభల్లో కానీ 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రతిపాదన. బిల్ అంటే ఒక ప్రపోజల్ అండి. అది యాక్సెప్ట్ అవుతే చట్టం అవుతుంది. అంటే చట్టం అవుతేనేమో అమల్లోకి వస్తుంది. బిల్ అయితే కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే. అది యాక్సెప్ట్ అవుతుందా లేదా మనం చెప్పలేం. బిల్లును సభలో అంటే బిల్లును ఏం చేస్తారు? ఏదైనా ఒక బిల్లును తయారు చేసి లోక్సభ రాజ్యసభ రెండిట్లోనూ ప్రవేశపెడితే రెండు సభలు ఆ బిల్లును ఆమోదించి అది రాష్ట్రపతి కూడా పంపితే రాష్ట్రపతి కూడా ఆ బిల్లును ఆమోదిస్తే అప్పుడు ఆ బిల్లు ఏమవుతుంది? చట్టం అవుతుందని గమనించాలి. సో దీంట్లో భాగంగా మనం రకరకాల బిల్లుల గురించి మనం తెలుసుకుంటామండి. మొదట మనం సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య ఉన్నటువంటి భేదాలు గమనిద్దాం. ఇక్కడ ఆర్థిక బిల్లు, సాధారణ బిల్లు ఈ డిఫరెన్సెస్ చూసేటప్పుడు ప్రాథమికంగా ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు అన్నీ ఒకటే అని భావించి ఈ అంశం చెప్పడం జరుగుతుందని గమనించండి. ఎందుకంటే ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు అనే డిఫరెన్స్ మళ్ళీ మనం ఇంకో సందర్భంలో చూస్తాం. ప్రస్తుతం ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లు రెండు ఒకటే. సాంకేతికంగా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, అక్కడ మనం మళ్ళీ చూద్దాం. సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య ఏం డిఫరెన్స్ ఉన్నాయో చూద్దాం. దేన్ని మనం సాధారణ బిల్లు అనాలి అంటే, సాధారణ బిల్లు అంటే ఏంటి అనేది రాజ్యాంగంలో డెఫినేషన్ లేదండి. అందుకే మనం సాధారణ బిల్లుకి ఏం చెప్తున్నామంటే ఆర్థిక బిల్లు కానిది. ఆర్థిక బిల్లు కానిదాన్ని ఏమంటున్నాం? సాధారణ బిల్లు అంటున్నాం. మరి ఆర్థిక బిల్లు అయి ఉండకూడదు. అలా ఉంటే దాన్ని సాధారణ బిల్లు అనాలి. మరి ఆర్థిక బిల్లు అంటే ఏంటి? ఆర్థిక బిల్లు అంటే ఏంటి అంటే మళ్ళీ సాధారణ బిల్లు కానిది అని రాయకూడదు. ఎందుకంటే మనం కొత్తగా చెప్తున్న విషయం ఏమి ఉండనట్టు అక్కడ. ఆర్థిక బిల్లు అంటే దేన్ని మనం ఆర్థిక బిల్లు అంటామంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నది. ఆర్టికల్ 110లో ఉన్నటువంటి అంశాలను కలిగి ఉన్నది ఆర్థిక బిల్లు. ఇక్కడ ఆర్టికల్ 110లో ఉన్నది మళ్ళీ ద్రవ్య బిల్లు కదా, అట్లా కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం లేదని మళ్ళీ ఒక సందర్భంలో డిఫరెన్స్ చూస్తాం. కాబట్టి ఆర్టికల్ 110లో ఉన్న అంశాలు కలిగి ఉన్నది ఆర్థిక బిల్లు అని చెప్తాం. ఆర్టికల్ 110లో ఏముంటాయంటే ఆదాయ వ్యయాల ప్రస్తావన ఉంటుంది. అది ఏంటో మళ్ళీ మనం ఇంకో సందర్భంలో డిఫరెన్స్ చూస్తాం. ప్రస్తుతానికి మనం సాధారణ బిల్లు, ఆర్థిక బిల్లు మధ్య డిఫరెన్స్లో భాగంగా ఆర్థిక బిల్లు కానిదాన్ని సాధారణ బిల్లు అన్నాం. ఆర్టికల్ 110లో ఉన్న అంశాలను కలిగి ఉన్నదాన్ని ఆర్థిక బిల్లు అన్నాం. ఇంకా ఏమన్నా డిఫరెన్స్ ఉన్నాయా సాధారణ బిల్లుకి, ఆర్థిక బిల్లుకి అంటే, సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా
ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సాధారణ బిల్లును ముందుగా ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఆర్థిక బిల్లును ముందుగా లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అని తెలుసుకున్నాం. సాధారణ బిల్లును ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదండి. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు. అదే ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలి అంటే రాష్ట్రపతి పూర్వానుమతి కావాలి. రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం. అంటే రాష్ట్రపతి దగ్గర ముందస్తు పర్మిషన్ తీసుకొని ఆర్థిక బిల్లు ప్రవేశపెట్టాలని గమనించండి. సాధారణ బిల్లును అంటే సాధారణ బిల్లును ఒక సభ ఆమోదించిన తర్వాత సాధారణ బిల్లును అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణ బిల్లును లోక్సభ ఆమోదించింది అనుకుందాం. అలా ఆమోదించిన తర్వాత రాజ్యసభ ఎంతకాలం నిలిపి ఉంచవచ్చు అంటే 6 నెలల వరకు నిలిపి ఉంచవచ్చు. అంటే ఈ బిల్లును రాజ్యసభ 6 నెలల వరకు 6 నెలలు నిలిపి ఉంచవచ్చు. అంటే ఆమోదించకుండా అలాగే 6 నెలల వరకు తన దగ్గరే ఉంచేసుకోవచ్చు. ఎవరు? రాజ్యసభ. అదే ఆర్థిక బిల్లును ఏం చేయాలి అంటే 14 డేస్ 14 రోజుల్లోపు 14 రోజుల్లో ఆమోదించాలి. 14 రోజుల్లో ఆమోదించాల్సి ఉంటుందండి. సాధారణ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చా అంటే సాధారణ బిల్లును ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చండి. ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించవచ్చు. అదే ఆర్థిక బిల్లును అంటే ఈ బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు. రాజ్యసభ తిరస్కరించడానికి వీల్లేదండి. ఇక్కడ ద్రవ్య బిల్లు ఆర్థిక బిల్లు అని ఒకటే అని భావించి ఈ పాయింట్ చెప్పడం జరుగుతుందని గమనించాలి. రాజ్యసభ తిరస్కరించకూడదు. ఏం చేయొచ్చు మరి అంటే ఏమైనా మార్పులు చేర్పులు సూచించాలంటే సూచించవచ్చు, కానీ ఈ బిల్లును తిరస్కరించడానికి అవకాశం లేదండి. ఇంకా ఏమన్నా డిఫరెన్సెస్ ఉన్నాయా అన్న విషయం కూడా మనం పరిశీలిద్దాం. సాధారణ బిల్లును ఒకవేళ ఒక సభ తిరస్కరిస్తే ఏం చేయొచ్చు అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయొచ్చండి. ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయవచ్చు. అదే ఆర్థిక బిల్లును ఒకవేళ సభ తిరస్కరించింది అనుకోండి, అట్లాంటి అవకాశం ఉందా అంటే అసలు ఆర్థిక బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదని మనం అనుకున్నాం. అంటే 14 రోజుల్లో ఖచ్చితంగా ఆమోదించాలి. ఏమైనా మార్పులు చేర్పులు సూచించవచ్చు కానీ తిరస్కరించడానికి అవకాశమే లేదు. ఎప్పుడైతే ఆర్థిక బిల్లును రాజ్యసభ తిరస్కరించకూడదు అని మనం అనుకున్నామో అప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం అనే ప్రస్తావనే లేదు. కాబట్టి ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదని గమనించాలి. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఇది సాధారణ బిల్లు ఆర్థిక బిల్లు అనేటువంటి ఈ రెండు బిల్లుల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మనం సాధారణ బిల్లుకి ఆర్థిక బిల్లుకి మధ్య తేడా గమనించాం. అదేవిధంగా ఇప్పుడు పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మధ్య తేడా గమనించాలి. పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు.
పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రైవేట్ మెంబర్ బిల్లు మధ్య ఏం డిఫరెన్స్ ఉన్నాయి, అసలు పబ్లిక్ మెంబర్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. పబ్లిక్ మెంబర్ బిల్లు అంటే ఇక్కడ ఎవరు ప్రవేశపెడతారు పబ్లిక్ మెంబర్ బిల్లుని అంటే మంత్రి ప్రవేశపెడతాడని గమనించాలి. మంత్రి ప్రవేశపెడతాడు. పబ్లిక్ మెంబర్ బిల్లుని మంత్రి ప్రవేశపెడతాడండి. మరి ప్రైవేట్ అంటే మంత్రి అంటే ప్రధానమంత్రి కావచ్చు, మంత్రిమండలిలో సభ్యుడు ఎవరైనా కావచ్చు, మంత్రి ప్రవేశపెడతాడు. ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఎవరు ప్రవేశపెడతారు అంటే మంత్రి కాని పార్లమెంటు సభ్యుడు. మంత్రి కాని పార్లమెంటు సభ్యుడు. మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు. ఇక్కడ మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు అంటే అతను రూలింగ్ పార్టీ వాడా లేదా ఆపోజిషన్ పార్టీ వాడా అంటే ఎవరైనా కావచ్చు. అంటే ఒక ఎంపీ అయి ఉంటే సరిపోతుందండి. అట్లా మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టవచ్చు. పబ్లిక్ మెంబర్ బిల్లు మంత్రి అని, ప్రైవేట్ మెంబర్ బిల్లును మంత్రి కాని పార్లమెంట్ సభ్యుడు ప్రవేశపెడతాడని తెలుసుకున్నాం. పబ్లిక్ మెంబర్ బిల్లు సాధారణంగా అంటే ఎప్పుడైనా సరే పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది మంత్రి కాబట్టి ఇది ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది అంటే గవర్నమెంట్ ఐడియాలజీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం అండి. అదే ప్రైవేట్ మెంబర్ బిల్లు అన్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుందని గమనించాలి. సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది. ఇక సాధారణంగా ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబిస్తుంది అంటే అర్థం ఏంటి అంటే ఇది ప్రతిపక్షం అభిప్రాయాల్ని ప్రతిబింబించడానికి అవకాశం ఉందని అర్థం అండి. అలాగని ఒక సొంత పార్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రంలో ఏదైతే ఒక పార్టీ ఉందో అదే పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టకూడదని ఏమీ లేదు. అంటే ఆ పార్టీ వ్యక్తి కూడా ప్రవేశపెట్టవచ్చు, అదేం తప్పు కాదు. అంటే ప్రతిపక్షం అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని ఎందుకన్నామంటే సాధారణంగా అలా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి. పబ్లిక్ మెంబర్ బిల్లు అనేది మంత్రి ప్రవేశపెడతాడు కాబట్టి ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఆమోదించబడుతుందండి. సాధారణంగా ఆమోదించబడుతుంది. అంటే ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది కాబట్టి సాధారణంగా ఈ బిల్లు ఆమోదించబడుతుంది అని మనం గమనించాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు సాధారణంగా తిరస్కరించబడతాయి. అని గమనించాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు సాధారణంగా తిరస్కరించబడతాయి. అదండి. అంటే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడ్డ సందర్భాలు లేవా అంటే అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ జనరల్గా తిరస్కరించబడతాయని మనం గమనించాలి. అదేవిధంగా ఒక పబ్లిక్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఏమవుతుంది అంటే పబ్లిక్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వం రాజీనామా చేయాలండి. ఎందుకు రాజీనామా చేయాలి? పబ్లిక్ మెంబర్ బిల్ తిరస్కరించబడితే ప్రభుత్వం ఎందుకు రాజీనామా చేయాలంటే ప్రభుత్వానికి మెజారిటీ లేదని భావించడం జరుగుతుంది. మెజారిటీ లేనప్పుడు పాలించే అవకాశం లేదు కాబట్టి పబ్లిక్ మెంబర్ బిల్ తిరస్కరించబడితే ఎవరు రాజీనామా చేయాలి అంటే ప్రభుత్వం రాజీనామా చేయాలి. అదే మరి ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఎవరు రాజీనామా చేయాలి అంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు తిరస్కరించబడితే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అని గమనించండి. ఇక్కడ ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అంటే ఏంటిది అని అంటే ప్రైవేట్ మెంబర్ ప్రవేశపెట్టినప్పటికీ ఒకవేళ ఆ బిల్లు తిరస్కరించబడితే ఆయన ఏమీ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని మనం గమనించాలి. ఇక పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది మంత్రి కాబట్టి మంత్రికి సంబంధిత శాఖల సహకారం ఉంటుందండి.
సంబంధిత శాఖల సహకారం ఉంటుంది. అంటే మంత్రి బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అతనికి సహాయం చేస్తాయి. సంబంధిత శాఖల సహకారం ఉంటుంది. ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేది ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి, ఎంపీ కాబట్టి అతనికి ఎవరి సహకారము ఉండదు. ఎవరి సహకారం ఉండదండి. ఆయనే సొంతంగా తయారు చేసుకొని ఆ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఏమున్నాయి ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి మనం గమనిద్దాం. పబ్లిక్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలి అంటే ఒక 7 days బిఫోర్ నోటీస్ ఇస్తే సరిపోతుందండి. అంటే 7 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతుంది. అదే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలంటే ఒక నెల ముందు నోటీస్ ఇవ్వాలండి. నెల ముందు నోటీస్ ఇవ్వాలి. ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలంటే నెల రోజుల ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ పబ్లిక్ మెంబర్ బిల్లు, ప్రైవేట్ మెంబర్ బిల్లు విషయంలో ఈ తేడాలు గమనించిన తర్వాత అభ్యర్థులకి ఒక క్లారిటీ ఏంటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడితే ప్రభుత్వం రాజీనామా చేయాలి అని కొన్ని పుస్తకాల్లో చదువుంటారు. కానీ వాస్తవానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ఆమోదించబడ్డ ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. ప్రైవేట్ మెంబర్